వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపురం గ్రామంలో రెవెన్యూ అధికారులు ఉప తహసీల్దార్లు నవీన్ రెడ్డి అనిల్ బాబు నిర్వహించి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి ధరణి తీసేసి భూభారతి చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత భూ సమస్యల మీద ధరణి అని ఒక వెబ్సైట్ తీసుకొచ్చిండ్రి. ధరణి వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉండి జనాలు వాళ్ళ భూములు కూడా ఎక్కడ వెళ్తున్నాయో ఎక్కడున్నాయో ఏంది అనేది తెలియని స్థితిగతుల్లో ఉండి కొట్టుమిట్టాడుతూ కొంతమంది ఆలోచనలు చేస్తూ పిచ్చోల లేక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ కూడా ఎంఆర్ఓకు అక్కడ ఆయనకి ఇయ్యలేరు. వెబ్సైట్ వాళ్ళు పెట్టడం కూడా ఇయ్యక కలెక్టర్కు ఆర్డీఓకు అని చెప్పడం ద్వారా వాళ్ళు చాలా తరాల నుంచి మాకు వస్తున్న భూములు ఈరోజు మా పాస్బుక్లో మాకు రాకపోవడం ఏంది, ఆన్లైన్లో చూపిస్తలేవు, ఇవన్నీ ఎక్కడివి, మాకు ఇంతకుముందు ఉన్న పానీయులు ఇవన్నీ చాలా బాగుండే. ఇప్పుడు ఉన్న వ్యవస్థ లోన్లు తీసుకుందామంటే ఇవన్నీ దేనికి రైతులకు ఇచ్చే మన రైతు బంధు ఇవన్నీ కూడా భూమి నుండి కూడా రాకపోవడం జరిగింది. ఎందుకంటే ధరణిలో లేవంటని చెప్పేసాడు. అవన్నీ కూడా తీసుకురావడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూభారతి అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామాన్న రెవెన్యూ సదస్సులు పెట్టి రెవెన్యూ వాళ్ళు కూడా అందరూ వాళ్ళ సిబ్బందితో వచ్చి కూడా ఊళ్ళలోకి వచ్చి చేయడం చాలా రైతులు జనాలు కూడా చాలా సంతోషపడుతుండ్రు. ఇవన్నీ సంతోషదాయకమని మేము కూడా భావిస్తున్నాం. దగ్గరున్న అప్లికేషన్లు తీసుకొని వీటిని ఏంది సమస్య అని కూడా ఇవన్నీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి కూడా జనాల లోపలికి తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టడం ద్వారా చాలా సమస్యలు కూడా ఈరోజు మా ఊళ్ళో రెవెన్యూ సదస్సులు పెట్టినరు. చాలా దరఖాస్తులు వచ్చినాయి. కొన్ని అక్కడికక్కడే పరిష్కారం అయినాయి. కొన్ని మాత్రం తీసుకున్నారు అప్లికేషన్లు. అవి వెరిఫికేషన్ చేసి మళ్ళీ అన్ని సమకూరుస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు కానీ మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా మా పరి కాన్స్టెన్సీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సదస్సులకే కానీ ఏ రకంగా కూడా ప్రభుత్వ పథకాల గురించి కూడా మాపై కానీ జనాలపైన కూడా ఎంతో అభివృద్ధి కృషి చేస్తుడు. ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. నేను మీ సత్యనారాయణ రెడ్డి, రాఘవపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి.